క్యారెట్‌తో ఇంత రుచికరమైన హెల్తీ రైస్ చేయొచ్చని మీకు తెలుసా? రోజు అదే రైస్‌కి బదులుగా ఈ కలర్‌ఫుల్ అండ్ హెల్తీ క్యారెట్ రైస్‌ని టేస్టీగా 15 నిమిషాల్లో చేసేద్దాం రండి. ఇదిగో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, సోంపు అర టీ స్పూన్, ధనియాలు 1 స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఒక పెద్ద క్యారెట్ని ఇలా తురిమి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇద్దరికి సరిపడా రైస్ని ఒక ప్లేట్లో ఫ్యాన్ గాలికి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో మనం ప్లేట్లో చూపించినవన్నీ వేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ గిన్నెలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. అలాగే మిరియాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచినవి 5-6 రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని ఇది మంచి సువాసన వచ్చే వరకు వేయించి ఉడికించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా ఉడికించి వేసుకోవడం వల్ల ఇంకా హెల్త్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించి మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపుని వేసుకొని ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసి ఈ క్యారెట్ని పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోండి. ఈ క్యారెట్ని మధ్యస్థ మంట పైన మాత్రమే మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ముందుగా వేయించి పెట్టుకుని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. కాకపోతే నేను వీడియో క్లిప్లో చూపించలేదు. వేయించిన ఎండు కొబ్బరి, ధనియాల పొడిని ఇందులో వేసుకొని గ్యాస్ని మధ్యస్థ మంట పైన ఉంచి ఒక 2-3 నిమిషాల వరకు ఈ రైస్ని వేయించుకోవాలి. వీలుంటే మీకు మూత పెట్టి మగ్గించుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మసాలాలన్నీ ఈ రైస్కి పట్టి క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేలా ఇలా హెల్దీ క్యారెట్ రైస్ని తక్కువ సమయంలో టేస్టీగా ఈ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి ట్రై చేశాక మీ లంచ్ బాక్స్లోకి ఇది రెగ్యులర్ అవుతుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.